ఫిల్మీ మోజీకి 5 మిలియన్ల సబ్స్క్రైబర్లు వచ్చారు. ఇది 5 ఏళ్ల ప్రయాణం. ఈ 5 ఏళ్లు కొత్త వీడియోలతో మీ ముందుకు రావాలని మా టీం అంతా రాత్రింపగలు కష్టపడ్డాం. మా కష్టానికి మీ ప్రోత్సాహం అంతా ఇంత కాదు. మంచి మాట చెప్తే పొగిడారు, మంచి జోకేస్తే నవ్వారు, తెలిసి తెలియక చిన్న పొరపాట్లు చేస్తే వాటిని సరిదిద్దారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం? మంచి వీడియోలు తప్ప. ఈ 5 ఏళ్ళు ఏ ఉత్సాహంతో అయితే వీడియోలు చేసామో అంతకు రెట్టింపు ఉత్సాహంతో మీ ముందుకు వస్తాం. మీ ప్రోత్సాహం అలాగే ఉండాలి, మా ప్రయత్నం ఇలాగే ఉంటుంది. మా వీడియో వచ్చినప్పుడల్లా మీరు చేయాల్సిందల్లా మేము రాసిన డైలాగులకి మీకు నిజంగా నవ్వొస్తే వీడియోని లైక్ చేయండి. ఆ నవ్వుల్ని నలుగురికి పంచాలనిపిస్తే వీడియోని షేర్ చేయండి. ఇంకొంచెం ఓపుకుంటే మీరు ఏ డైలాగ్ కి ఎక్కువ నవ్వారో కామెంట్ లో చెప్పండి. ఫైనల్ గా మమ్మల్ని సపోర్ట్ చేయాలంటే ఫిల్మీ మోజీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎందుకురా ఇది? గంట గురించి చెప్పడం మర్చిపోయాను, బయటకు తీసాను రా. అర్థమైంది కదా, పక్కనే ఉన్న గంట కూడా కొట్టండి. హీరో చీకటి పడినప్పటి నుంచి పొద్దున సూర్యోదయం వరకు మౌనం చేయాలి. సాయంత్రం ఇలా ఊరెళ్తున్నాం, రేపు పొద్దున్నే వచ్చేస్తాం సరదాగా. మీరు ఈ రోజుకి మా ఇంట్లో పడుకోవాలి ఫోన్ చేశారండి సరదాగా. హలో సుబ్బారావు గారు, మీ ఇంట్లో దొంగ పడ్డారు. ఏ చేస్తారా ఏడా భగవంతుడా. హలో, పోలీస్ స్టేషన్. చెప్పండి, మీకు ఏ విధంగా సహాయపడగలం? మా ఇంట్లో దొంగలు పడ్డారండి సరదాగా. సరదాగా పడితే మాకెందుకు ఫోన్ చేశారండి? అయ్యయ్యో, సీరియస్ గానే పడ్డారండి సరదాగా. సీరియస్ గా పడ్డారా సరదాగా పడ్డారా? కరెక్ట్ గా చెప్పండి. సీరియస్ గానే పడ్డారండి సరదాగా. ఏంటి, పోలీసులు అంటే ఆషామాషిగా ఉందా మీకు? అయ్యా అలా కాదండి, సరదాగా అండం నా ఊత పదం. సరదాగా దొంగలైతే మాత్రం సీరియస్ గానే పడ్డారు. అడ్రస్ చెప్పండి. పోలీస్ హెల్ప్ లైన్ నంబర్ కి వాట్సాప్ చేసేస్తాను సరదాగా. సరే. నాకు కావాల్సిన మనిషి అక్కడ ఇరుక్కుపోయాడు సరదాగా. అర్జెంట్ గా మీరే ఎలాగోలా రక్షించండి సరదాగా. రక్షించాక ఫోన్ చేస్తాం, ఫోన్ దగ్గర పెట్టుకోండి సరదాగా. సరేనండి. ఇప్పుడు నన్ను ఏడ్ చేస్తారా ఏటా భగవంతుడా. అబ్బబ్బా, పెద్ద మొనగాడు అనుకుని మేడ మీద పడుకుంటా అని వెళ్తాడు. ఇలా నిద్ర పట్టగానే భయం వేసి దిగిపోతాడు. వీడితో ఇదే సొదా. ఒరే, అంత భయం ఉన్నవాడివి ఎందుకురా మేడ మీద వెళ్తాం? సుబ్బారావు గారు, చెప్పండి. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేశాను, వాళ్ళు బయలుదేరుతున్నారు. మీరేం భయపడకండి. సరేనండి. అన్నట్టు ఆ గోడకున్న గన్ను తీసారా? తీసానండి. ఆ డోర్ వైపు అలాగే గురిపెట్టి నుంచున్నానండి. మీరు అలా నించుంటే మీరు గన్ను పట్టుకున్నట్టు అవతల ఉన్న వాళ్ళకి ఎలా తెలుస్తుందండి? మరి ఏం చేయాలండి? మీరు ఏ సినిమా హీరో ఫ్యాను? అప్పట్లో బాలకృష్ణ సినిమాలకి కొంచెం ఎక్కువ వెళ్ళేవాడినండి. ఇంకేమైతే 4 బాలయ్య బాబు సినిమా డైలాగులు చెప్పి వాళ్ళని బెదిరించండి. డైలాగ్లా? నేనా? నా వల్ల కాదండి బాబు. అలాగంటే ఎలా అవుతుందండి సరదాగా? మీతో పాటు మన ఇంట్లో ఉన్న చెడ్డీ గ్యాంగ్ చాలా ప్రమాదకమైన వాళ్ళు. వాళ్ళ నుంచి మనల్ని మనం రక్షించుకునేదానికి మన వంతు ప్రయత్నం ఏదో ఒకటి చెయ్యాలి కదా సరదాగా. ఒక్కసారి మీ భార్యని కొడుకుని తలుచుకోండి, వాళ్ళకి మీ అవసరం చాలా ఉందండి. మీకేం కాకూడదండి సరదాగా. సరే, మీరు ఫోన్ పెట్టేయండి, నేను చూసుకుంటాను. రేయ్ ఈటెళ్ళండ్రా, రేయ్ మీరటెళ్ళండి.
ఇంట్లో అంగుళం కూడా మిస్ అవ్వకుండా వెతకండి. బియ్యం డబ్బా, పోపుల డబ్బా, తేళ్ల కింద, దేవుడి పట వెనక దేన్ని వదలకుండా వెతకండి. ఇలాంటి వాళ్ళు బయటికి కనిపించరు కానీ లోపల లంకి బిందులే మెయింటైన్ చేస్తారు. ఈ రోజు మొత్తం బయటికి తీయాలి. గింజుకోకు, కాముగా ఉంటే మా పని ముగించుకొని వెళ్ళిపోతాం. లేదంటే రేయ్, ఎవర్రా అటువైపు? మా నాన్న వయసులో ఉందేటి. కొంప తీసి రాత్రి పూటలు దొంగతనాలు గట్ట వెళ్ళిపోతాండేటి. అయినా మనుషుల పోలు మనుషులు ఉంటారు, మనుషుల పోలు వాయిస్లు ఉండవా? ఎంతకి అటుపక్క ఎంతమంది ఉన్నారో కన్ఫర్మ్ చేసుకుందాం. నిజంగానే మా నాన్నే. రేయ్, కష్టపడి రూపాయి కూడబెట్టుకుని సంపాదించుకున్న సొమ్ముని సాయంకాలం ఇంట్లో ఎవ్వరూ లేకుండా చూసి సంకలో పెట్టుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? లోపల దొంగలు ఉన్నారు అనేసుకుంటున్నట్టు ఉన్నాడు. ఒకవేళ ఇప్పుడు నేను బయటికి వెళ్తే మేడ పైన పడుకుంటానని చెప్పి నేనే దొంగతనానికి వచ్చాను అనేసుకుని నన్ను షూట్ చేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి భగవంతుడా? 10 మందితో రా, 10 పెంచుకుంటూ రా, 10 సార్లు రా, నేను రెడీ. కొట్టానంటే మెడికల్ టెస్టులు చేయించుకుంటానికి నీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఆస్తులు మనకెక్కడ ఉన్నాయండి? ఒకడు నాకు ఎదురొచ్చినా వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళినా వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. బయట నుంచి కొందరు కొడితే ఎక్స్రేలో కనబడుతుంది, ఇంకొందరు కొడితే స్కానింగ్ లో కనబడుతుంది, కానీ నేను కొడితే హిస్టరీలో వినబడుతుంది. సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. అయ్యో బాబోయ్, ఈ రోజు నా పని అయిపోయేలాగుంది. ఈ మేకు చుట్టూ నా కొడుకు ఏం చేస్తుండేట. రేపు ఫోన్ ఎత్తరా బాబోయ్. అబ్బా, ఫోన్ ఎక్కడ పెట్టుకున్నారా? ఈ బుడతగాడి ఫోన్ చేద్దాం. ఒరే బుడతా, నువ్వేనా ఎత్తరా? హలో, ఒరే బుడతా, ఒరే బుడతా, మహేష్ గడి ఇంట్లో ఇరుక్కుపోయానురా. మా నాన్నేమో గెల పట్టుకుని బయట వెయిట్ చేస్తాడు. నువ్వు బల్లిగాడు వచ్చి నన్ను కాపాడనరా. టీచర్ 2 టేబుల్ హోంవర్క్ రాసుకొని తీసుకొచ్చాను టీచర్. లాలీపాప్ ఇస్తానన్నారు. ఓర్ని లాలిపాప, నన్ను కాపాడరే దేవుడా, ఎలాగైనా మధుగారు నా 400 ఇచ్చేలా చూడు దేవుడా. ఈ అబ్బాయి నిద్రలోనే పగటికెళ్ళి కనేస్తాడు. ఈ బలిగడికి ఫోన్ చేద్దాం. ఊరా మళ్ళీ ఇంకా పడుకోలేదు నువ్వు? ఏది ఆ ఫోన్లకి ఇవ్వు. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎలా బయటపడాలి దేవుడా? ఎంతసేపు? ఏమైనా దొరికాయా? అన్నా ఇది చూడు. అన్నా ఇది చూడు. ఎలా బతుకుతున్నావు తల్లి ఇంట్లో? బంగారం డబ్బు మాట పక్కన పెడితే కనీసం ధనియాలు జీలకర్ర కూడా చేతికి అందడం లేవు కదా తల్లి. విశ్వాసం ఎక్కువైపోద్దన్న ఉప్పు కూడా కొనట్లేదు. ఎవరమ్మా ఈ ఆకలి రాజ్యానికి అధినేత? ఎవరా బిచ్చమెత్తుకున్న చక్రవర్తి? ఎవరమ్మా ఈ అంధకారానికి రాజు? రే, ఆ కట్లెప్పండ్రా. చూడ్డానికి ఇప్పుడే పాల సముద్రం నుంచి తీసుకొచ్చిన లక్ష్మీదేవిలా ఉన్నాం. ఇల్లేంటమ్మా బెకారుడి కొంపలా ఉంది. నెలాఖరు కదా, సరుకులు నిండుకున్నాయి.
ఈ ఇంట్లో ఏదైనా ఎక్కువ ఉందంటే నీళ్ళు ఒకటే అన్నా. ఉన్న నీళ్ళతో ఒక ఫంక్షనే చేసి ఇంటింటి కొలాయి వచ్చాక ఎందుకు వేస్ట్ చేయటం అని చెప్పేసి పట్టేసి ఉంచేస్తున్నాను అన్నయ్య గారు. ఎలా లాగుతున్నావమ్మా ఈ చక్రాలు లేని కరువు బండిని? ఇందులో ఆశ్చర్యపడేదానికి ఏముంది అన్నయ్య గారు? బియ్యం, పప్పు, పంచదార నిత్యావసరాలు కాబట్టి రేషన్లో ఇస్తారు. కళ్ళంలో చింత చెట్టు కాబట్టి చింతపండుకి లోటు లేదు. ఇంటి వెనకాల ఒక కరేపాకు చెట్టు, దాంతో పాటే అనసపాదులు, బీరపాదులు కూడా ఉన్నాయి. ఉడికెళ్ళి తెచ్చుకున్న కొబ్బరి చిప్తో కొబ్బరి నూనె, సబ్సిడీతో గ్యాస్, అది అయిపోతే కర్రలు పొయ్యి, ఇంకా ఊడిపోయిన కప్పులతో స్టీల్ సామాలు, చిరిగిపోయిన బట్టలతో బొంతలు, దొరికిన వాడుకుంటూ కొనాల్సింది తగ్గించుకుంటాం అంతే. ఇందులో బ్రహ్మరహస్యం ఏం లేదు. తిండికి సరే, మరి ఒంటికి ఏదైనా సంకటం వస్తే అండగా ఆరోగ్యశ్రీ ఉందిగా. గవర్నమెంట్ ని సంపూర్ణంగా వాడుతున్నారన్నమాట. అయితే మీకు సినిమాలు, సెకర్లు లాంటివి ఏం ఉండవన్నమాట. ఎందుకుండదు? ప్రతిరోజు ముగ్గురు కలిసి సినిమాలో టీవీ చూస్తాం. అప్పుడప్పుడు ఆ బండిలో గుడికి, మార్కెట్ కి దగ్గరుండి తీసుకెళ్తారు. ఎంతమందికి ఈ అదృష్టం వస్తుంది చెప్పండి? ఓహో, ఈ ఇంట్లో దోమలు, బల్లులు తప్ప ఒక వాషింగ్ మిషన్ లేదు, ఫ్రిడ్జ్ లేదు, ఏసీ లేదు, నలుగురు కూర్చుందామంటే సోఫా లేదు. ఈ రోజుల్లో ఇవి కనీసం కావాల్సిన సామాన్లు. అవి లేకుండా మనిషి అనేవాడు ఉంటాడా? రేషన్ కార్డు మీద ఫ్యామిలీ అలా బతికేస్తుంటే నువ్వేటన్నా ఏసీ కూలర్ అంటావు? అవసరమైన కాకుండా కావాల్సిన అన్నిటికీ కాలు దూవటం వల్లే మనిషి అప్పుల్లో దూరిపోతున్నాడు. కనీసం నీకు జాకెట్ ముక్కైనా కొంటాడా మీ ఇంటి ఆయన? ఆయన కోసం లుంగి కొనాలంటే 1,00,000 సార్లు ఆలోచిస్తారేమో కానీ నా విషయంలో మాత్రం ఏ లోటు చేయడు. ఎప్పుడైనా సడన్ గా ఇంటికి చుట్టాలు వస్తే నీ పని అయిపోయినట్టే. పాపాత్ముడు మనసులోకి దేవుడు రారు, లేనోళ్ళ ఇంటికి చుట్టాలు రారనే గారు. నీ జీవితానికి కనకంబరాలు తప్ప ఆడంబరాలు ఇవ్వని ముగ్గురిని వెనకేసుకొస్తున్నావంటే గొప్పదానివే. ఏ ఆడదానికైనా ఎటువంటి వ్యసనం లేని భర్త దొరకటం కంటే ఆ ఆడంబరం ఇంకేముంటది చెప్పండి? కోరికలు చంపుకొని, ఆశలు తెంచుకొని, అన్నిటికీ సర్దుకుంటూ ఒక ఆడదానిగా ఇంత సాదాసీదా బతుకుని ఎలా భరిస్తున్నావమ్మా? గొప్పలకు పోయి అప్పులు చేసి తిప్పలు పడే బదులు ఆశలు చంపుకుని ఆనందంగా ఉండటమే మేలు. ఒక్కరి దగ్గరే చేయి జాపి అవసరం రాలేని వాళ్ళందరూ భాగ్యవంతులే. ఆ విషయంలో మాత్రం మా ఆయన ఎప్పుడు బీద స్థితిలో మాత్రం తీసుకుని రాలేదు. కూడు గూడు బట్ట లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళతో పోలిస్తే మేము చాలా బెటర్ కదా. ఆ దేవుడు ఏమేమి ఇస్తాడో దాంతోనే సంతృప్తి పడాలి. కనీసం నీ మెడలో తాడున్నా చూసి సంతోషిద్దుని చెల్లమ్మా. ఉందికా? పసుపు తాడు కాదమ్మా, బంగారు తాడమ్మా. అదైతే తాకట్లో ఉంది, కావాలంటే విడిపించుకోండి. మీ ఇంట్లో కన్నం వేసే బదులు ఏదైనా శవం ముందు డాన్స్లు వేసినా బాగుండేది. 4 చిల్లర డబ్బులైనా దొరికేవి. కనీసం దేవుడి దగ్గర పిడత పెట్ట అలవాటు కూడా లేదా తల్లి? ఉండేదన్నయ్య గారు, కానీ ఆ మధుగారు చీపురుపులతో తిప్పేస్తున్నాడని ఆ అలవాటు కూడా ఆపేశాం. बाप एक नंबर है तो बेटा 10 नंबर है. విన్నారా? ఆ శబ్దం విన్నారా? పోలీసు శబ్దం వినిపిస్తుంది. ఓడి అమ్మ, మా నాన్న పోలీసులు చెప్తున్నట్టున్నాడు. ఇప్పుడు ఏడ్ చేయాలి దేవుడా? ఎలగోలా పారిపోలే. ఎక్కడున్నారు? అదిగో ఆ డోర్ వెనకాలండి. పోలీసులు వచ్చినట్టున్నారు. ఎలగోలా తప్పించుకోలే. రేయ్, బయటికి రండిరా. ఇదిగో చెడ్డీ గ్యాంగ్, నెలలు తరబడి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ రోజు వస్తదని మాకు తెలుసు. మర్యాదగా మీ ఆయుధాలన్నీ పక్కన పెట్టి మాకు లొంగిపోండి, లేదా మా బుల్లెట్లకి ఆమ్లెట్లు అయిపోతారు. ఈ పొజిషన్ లో కానీ పోలీసుల కన్నా మా నాన్నకి దొరికితే కన్ఫర్మ్ సావే. వీళ్ళు మన మాట వినాలా లేరు. టేక్ చార్జ్.
సార్ మీరు అట్లాగండి. ఏయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మ్ ఇమోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.